రైట్ మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు కీర్తిలత గౌడ్ ఉన్నారు మాట్లాడదాం. ఎట్లా చూస్తారండి పొన్నం ప్రభాకర్ వారి వ్యాఖ్యలు? అంటే ఒక ఆడకూతురు కన్నీళ్ళని పట్టుకొని ఇదంతా ఆర్టిఫిషియల్గా అనిపిస్తూ ఉన్నది, సినిమాలో చూసినట్టు అనిపిస్తూ ఉన్నదని చెప్పి మాట్లాడతాం. అంటే ఇవి మానవత్వం లేని మాటల్లాగా అనిపిస్తున్నాయి. ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ, ఎందుకంటే అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎవ్వరం కూడా ఎప్పుడు చచ్చిపోతామో తెలీదు, ఎవరికి తెలీదు. నువ్వు పోతావో తెలీదు, నేను పోతానో తెలీదు. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంటుంది. మరి మనం పోతే ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి భార్యలు ఉన్నారు. రేపొద్దున వాళ్ళేమో 200 సంవత్సరాలు రాసి పెట్టుకొని రాలేదు. రేపొద్దున ఇలాంటి సిచ్యువేషనే వాళ్ళకి ఎదురైతే, వాళ్ళ భార్య ఏడిస్తే పక్కన వాళ్ళు ఇట్లాగే అంటే ఎట్లా ఉంటుంది? ఆ పెయిన్ మన వరకు వస్తే కానీ తెలీదు. అంటే కొన్ని వందల మంది వచ్చిన సభలో అంతమంది గోపన్న గోపన్న అని అరుస్తుంటే, భార్య పోగొట్టుకుని 6 నెలలు కూడా గడవక ముందు డెఫినెట్గా భార్యాభర్తల అనుబంధం అంటే అట్లాగే ఉంటుంది. కన్నీళ్ళు డెఫినెట్ ఒక 10 మంది కనిపిస్తేనే, ఒక మనిషి కనిపిస్తేనే దుఃఖం వస్తుంది ఎవరికైనా, ఒక మహిళకి. అంటే మహిళ అంటేనే సెన్సిటివ్గా ఉంటుంది ప్రేమానుబంధాలకి. ప్రతి ఒక్క అది ఒక భర్త చనిపోయినా, ఒక అన్నదమ్ములు చనిపోయినా, ఒక తండ్రి చనిపోయినా, ఎవరు చనిపోయినా కన్నీళ్లు పెట్టుకోవడం అనేది ఎమోషన్ ఉంటుంది. మహిళ అంటేనే ఎమోషను. మరి ఈ ఎమోషన్ని అంతమంది గోపన్న గోపన్న అని పిలుస్తుంటే, మరి సునీతక్క ఏడుస్తుంటే, అలాంటి మాటలు మాట్లాడుతుంటే నిజంగా మహిళా లోకం చీ అంటుంది. మహిళా లోకానికి నిజంగా క్షమాపణ చెప్పాలి వాళ్ళు. ఎందుకంటే మహిళల మనోభావాలు ప్రేరేపించి ఏడిపిస్తున్నారట. ఎవరు ఏడిపిస్తారండి? ఏడిపిస్తే కన్నీళ్లు ధారాళంగా వస్తాయా? ఏడిపిస్తే అంటే అది కడుపులో ఉన్న బాధ, మనసులో ఉన్న బాధ, అది ఏడిపిస్తే నువ్వు ఏడువు అంటే నేను ఏడుస్తానా? నన్ను ఏడువు అంటే అంటే లోపల లేకుండా బాధ ఎవ్వరు ఏడవరు. అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి, ఆ మహిళకు డెఫినెట్గా తెలుసు. మరి అలాంటి సిచ్యువేషన్ని కూడా రాజకీయం చేయాలని ఇంత దారుణంగా, ఇంత చండాలంగా, అంటే వాళ్ళ పరువు వాళ్ళే తీసుకుంటున్నారు. ఎందుకంటే మహిళల మనోభావాల మీద దెబ్బతీస్తున్నారు అన్నది కూడా. ఒక చిన్న చితక లీడర్లు కాదు, ఒక నాయకులు కాదు, కార్యకర్తలు కాదు, మంత్రులు, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న మంత్రులు, చాలా సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నారు, ప్రజాప్రతినిధులు అయి ఉన్నారు. అట్లా మాట్లాడవచ్చా? అంటే వాళ్ళ కుట్ర ఏంటంటే, వాళ్ళు నాయకులు కదా. ఇప్పుడు గోపన్న భార్య సునీత గారు ఇంట్లో ఉన్న ఒక ఆడమనిషి సడన్గా బయటికి వస్తే ఇవన్నీ తెలియవు కదా. సడన్గా ఇలాంటి మాటలతో గుచ్చితే ఆమె మనసుని బాధ పెడితే ఆమె డల్ అవుతుంది. ఇప్పుడు బయట తిరగడంలో కానీ ఇది కానీ ఆమెను మానసికంగా కృంగదీసే ఒక ప్రయత్నమే తప్ప ఇంకొకటి లేదు. కేవలం ఆమెని, ఎవరైతే సునీత గారు ఇప్పుడు క్యాండిడేట్ ఉన్నారో, గోపన్న వైపు సునీతక్క గారికి మానసికంగా దెబ్బ కొట్టాలి వాళ్ళ ఫ్యామిలీని. అంటే ఇప్పుడు మాలాంటి నాయకులు అంటే బయట తిరుగుతాము, నలుగురిని అననైనా అంటాము, పడనైనా పడతాము, కామన్గా మనకు అలవాటు ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్న ఒక హౌస్ వైఫ్గా ఉన్న ఒక మహిళ వచ్చి బయట ఇట్లా ప్రయత్నం చేస్తుంటే, వాళ్ళని గనక వాళ్ళ మనోభావం మీదనో లేకపోతే వాళ్ళ మానసిక స్థితి మీదనో కొడితే, వాళ్ళు డల్ అయిపోతే మాకు ఫేవర్ అవుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా భర్తని పోగొట్టుకున్న మహిళ అంటే ఎవరైనా సానుభూతి చూపిస్తారు. డెఫినెట్గా అది ఉంటుంది, ఏడ్చినా ఉంటుంది, ఏడవకపోయినా ఉంటుంది. అది వాళ్ళిద్దరి మధ్య అనుబంధానికి ప్రతీక. కామన్గా ఎమోషన్ని, అంతమందిని చూసి ఎమోషన్ అవ్వడం అనేది వాళ్ళిద్దరి మధ్య, నా భర్త ఇంత పేరు ఇంతమందిని సంపాదించి ఈరోజు లేకపోయా అనేది ఆవిడ చూపించింది. ఆమె బాధ అనిపించింది, కన్నీళ్ళు కారినాయి. దానికి కావాలని ఏడ్చిర్రు అనేది ప్రతి ఒక్క మహిళ నిజంగా అసహ్యించుకుంటుంది. ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళని క్షమించేదే లేదు. డెఫినెట్గా వాళ్ళ గొయ్యలు వాళ్ళే తవ్వుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏం లేదు, ఇచ్చిన 6 గ్యారంటీలు లేవు, 420 హామీలు లేవు, ఏ పని చేయలేదు. హైదరాబాదు సమస్తంగా బుల్డోజర్ తోటి హైడ్రా అనే పేరు మీద అందరి బిల్డింగ్లు కూలగొట్టిన. రేపు పొద్దున మా దగ్గరకు వస్తారని కూడా వాళ్ళందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు కూడా బుద్ధి చెప్పడానికి జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనప్పటికీ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో సానుభూతి అనేది పనిచేయదు, ఖచ్చితంగా నవీన్ యాదవ్దే గెలుపు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్పాలంటే ఇప్పుడు ఎవరు మాట్లాడేది వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళు నవీన్ యాదవ్దే గెలుపు అంటే, మేము మా గోపన్న వైఫ్, మా గోపన్నదే గెలుపు అని మేము అనుకుంటున్నాం. డెఫినెట్గా మేమే కాదు, ప్రజలందరూ కూడా అదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎమోషన్ అనేది ఎంతవరకు పనిచేస్తుంది, ఎంతవరకు పనిచేయదని ఇదివరకు చాలా సిచ్యువేషన్స్లో చూసాము. అంటే ఓన్లీ ఎమోషన్ని పట్టుకునే పోయి ఓటేయమని అడగట్లేదు. ఎమోషన్ అనేది డెఫినెట్గా ఈ టైంలో బాధ అనేది ఉంది. బాధాతప్త హృదయంతో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధితో మేము ప్రజల ముందుకు వెళ్తున్నాము. ఓన్లీ మేమేం పని చేయకుండానే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కదా ఏమి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే మాకు ఓటేయని ఏ మొహం పెట్టుకొని పోయి అడుగుతారు. ఇప్పుడు వాళ్ళకి ఆ మొహమే లేదు. మేము బాజాప్తా మా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని, బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని ముందు పెట్టుకొని
మేము ముందుకెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా భారీ మెజారిటీతో మళ్ళీ జూబ్లీ హిల్స్లో గెలుపు జెండా బీఆర్ఎస్ పార్టీ ఎగురవేయబోతుంది. థ్యాంక్ యూ.